హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్. సో మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి నేను మా హోమ్ టూర్ చేయబోతున్నాను. సో మాది వచ్చేసి మంచిర్యాల, మా మమ్మీ వాళ్ళది. సో మా మమ్మీ వాళ్ళైతే ఇక్కడ ఇది మా ఓన్ హౌస్ అనమాట. సో ఇది బయట నుంచి చూస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుందండి, బయట నుంచి వ్యూ అనేది. సో బయట వచ్చేసి ఇది ఒక జామకాయ చెట్టు ఉంది. ఇక్కడ బయట అంతా చెత్త ఉంది కదా, అది రీసెంట్గానే కొంచెం ఇంట్లో కన్స్ట్రక్షన్ అయిందనమాట. సో అది అంతా అక్కడ పోసారు మట్టి తవ్వినప్పుడు, సో అది క్లీన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ బయట వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. సో రోడ్ మీదకైతే ఈవినింగ్ టైంలో అందరు వస్తారు, చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలందరూ బాగా ఆడుకుంటారనమాట. నెక్స్ట్ అయితే ఇది మా ఆటో. మా డాడీ వచ్చేసి ఏంటంటే ఆటో డ్రైవర్. సో ఈ ఆటో నాకు ఎప్పుడు తీసుకున్నారైతే గుర్తులేదు, కానీ సో చాలా ఏళ్ళు అయిపోయిందండి. సో నేను 9th ఉన్నప్పటి నుంచి మాకు ఈ ఆటో అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కింద మాకు ఒక 24 hours వచ్చే వాటర్ ఉంటుందని. సో ఈ ట్యాప్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోరింటాకు చెట్టు ఉంటుంది. సో రీసెంట్గానే ఒక 1 month బ్యాక్ నాకు సీమంతం చేసినప్పుడైతే ఈ చెట్టు గోరింటాకు మొత్తం కోసేసామన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్గా వచ్చింది మళ్ళీ మొత్తం. చూడండి ఆకు ఎంత పచ్చగా లేత ఆకు అనమాట. సో పెట్టుకుంటే చాలా బాగా పండిద్ది. అండ్ చూసారు కదా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రోజ్ చెట్టు అనమాట. సో ఈ చెట్టుకైతే ఫ్లవర్స్ అయితే బాగా పూస్తాయండి. అంటే ఒకటేసారి ఒక 10 to 15 ఫ్లవర్స్ దాకా పూస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇదైతే ఎంట్రన్స్. సో డైలీ మార్నింగ్ అయితే ఇది అందరూ చేసే పనే, అందరూ క్లీన్ చేసుకొని ముగ్గేసుకుంటారుగా. సో అలానే మా మమ్మీ కూడా క్లీన్ చేసి ముగ్గేశారనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనకాంబరం చెట్టు కనిపిస్తుంది కదా, చూడండి ఉన్నది చిన్న చెట్టు అయినా కానీ ఎన్ని పూలు పూసాయో. సో ఇంకా నార్మల్గా అయితే ఇది మేమే తెంపుకోవాలని ఏముండదు, సో ఎవరైనా తెంపేసుకుంటారనమాట. ఇక్కడైతే ఇది జామ చెట్టు. సో ఫ్లవర్స్ కూడా అండి చాలా బాగా దొరుకుతాయి. సో మెయిన్గా అయితే మేము పూజ కోసం అయితే ఉపయోగిస్తాం, తల్లో పెట్టుకోవడం కన్నా. నెక్స్ట్ ఇదైతే ఇంకా ఇలా ఉంటుందండి వ్యూ బయట వచ్చేసి. ఇంకా ఇక్కడ కింద ఫ్లోరింగ్ అయితే మేము రీసెంట్గానే చేపించాము, అది డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిందనమాట మాకు. సో ఇంకా అందుకే మొత్తం న్యూ కనెక్షన్ పెట్టించి కింద ఫ్లోరింగ్ అంతా నీట్గా మళ్ళీ చేపించామన్నమాట. సో ఇక్కడ ఉన్న ట్యాప్ వచ్చేసి ఏంటంటే మాకు ఎవ్రీ మార్నింగ్ 1 hour వదులుతాడని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఆ ట్యాప్. ఇంక ఇటు నుంచి అయితే ఇంకేం లేదు, ఇటు అయితే ఇంతే. సో నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే హాల్లోకి ఒక కూలర్ ఉంటుంది. సో ఎండలు బాధలు తట్టుకోలేక ఇప్పుడు కూలర్స్ లేకపోతే ఉండలేం కదా. సో మాది రేకులు ఇల్లు కాబట్టి చాలా వేడి దిగుతుందనమాట. సో అందుకే ఇంకా హాల్లో కూలర్ ఉంటుంది అండ్ బెడ్రూమ్లో కూడా ఒక కూలర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక పాట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో మా ఇంటికి వచ్చినప్పుడు అంటే చల్లటి వాటర్ తాగితే జలుబు అవుతుందని చెప్పేసి మా డాడీ ఇలా చిన్న కుండ తీసుకొచ్చారనమాట అప్పుడు నా కోసమని. ఇంకా ఇక్కడ మంచం ఉంది కదా, ఈ మంచం వచ్చేసి ఏంటంటే బయటే ఉంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ ఇలా చల్లబడ్డప్పుడు ఆ టైంలో చక్కగా బయట కూర్చోవడం కోసం అని చెప్పేసి. ఇదైతే ఇంకో ఎంట్రన్స్ అనమాట హాల్లోకి. సో ఇక్కడ ఏమైనా పనులు ఉండి చేసుకుంటాం కదా అవి ఇవి. సో ఇటు ఒక ఎంట్రన్స్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇది మా అక్క అయితే మా మమ్మీకి కొనిచ్చారనమాట మ్యారేజ్ అయిన తర్వాత. దాదాపు ఇది 5 to 6 years అయితే అవుతుందండి. సో బాగా మురికైతే పోతుంది. సో అప్పుడు ఇది 10,000కి వచ్చిందనమాట, ఎల్జీ కంపెనీ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాత్రూమ్స్ అనమాట. ఇక్కడ బాల వికాస 2008 అని ఉంది, ఏంటా అని అనుకుంటున్నారా. సో 2008లో ఉన్నప్పుడు మేమైతే ఈ బాత్రూమ్స్ కట్టామన్నమాట. సో ఏంటంటే బాల వికాస వాళ్ళు హాఫ్ అమౌంట్ ఇచ్చారు అండ్ మేము వచ్చేసి హాఫ్ అమౌంట్ వేసుకొని మా మమ్మీ వాళ్ళైతే ఇది కట్టించారు. ఎందుకంటే మా మమ్మీ బాల వికాసాలో ఉంటారు కాబట్టి మాకు ఇలా కట్టించారనమాట అప్పుడు. సో ఇవైతే ఇలా. నెక్స్ట్ ఇక్కడ మేమైతే రీసెంట్గానే ఈ ట్యాప్ అండ్ ట్యాంక్ ఇవన్నీ కనెక్షన్స్ కూడా మేము రీసెంట్గానే పెట్టించాము, అప్పుడే ఈ సింక్ కూడా పెట్టించామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే తులసి చెట్టు అనమాట. ఇంకా మా మమ్మీ పూజ చేసినప్పుడల్లా దీనికి తులసమ్మ కూడా పూజ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా రోల్ అండి, పెద్దది. ఇది ఏంటంటే మేము ఫస్ట్ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కదా, చిన్నప్పుడు మేము రెంట్ హౌస్లో ఉన్నాం.
సో అప్పటి నుంచి ఇది మాతో ట్రావెల్ చేస్తూనే ఉందనమాట. మేము ఏ ఇల్లు షిఫ్ట్ అయితే ఆ ఇల్లు. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ ఇల్లు కట్టించిన తర్వాత దీన్నైతే ఇక్కడ పర్మనెంట్గా ఫిక్స్ చేసేసామన్నమాట. సో దాంట్లో ఇంకా మా మమ్మీ పచ్చళ్ళు అవన్నీ రుబ్బిన తర్వాత కూడా దాంట్లో అన్నం వేసి అందరికీ ముద్దలు కలిపి పెట్టేదన్నమాట ఆ రోల్లోనే. సో అలా గుర్తుగా దాన్ని అక్కడ ఫిక్స్ చేసాము. అది మా మమ్మీది ఎప్పటిదో అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే ఈ పక్కన చిన్న సందులాగా ఉంటుందండి. సో హాల్లో నుంచి ఇటువైపు కూడా హాల్లో నుంచి అండ్ వెనక సైడ్ బెడ్రూమ్ నుంచి కూడా 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మాకు 2 రూమ్స్ బ్యాక్ సైడ్ 2 రూమ్సే ఉండేవి అనమాట. సో మా అక్క మ్యారేజ్ అప్పుడు మేము ఫ్రంట్ హాలు, దేవుడి గది, కిచెన్ అనేది మేము కట్టించామన్నమాట. సో అప్పుడు కట్టించాం కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట బెడ్రూమ్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా వెనక ఇంటి వాళ్ళ నిమ్మకాయ చెట్టు అనమాట. మొత్తం మా ఇంటి సైడ్కే ఉంది. నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట. దానికి ఎప్పుడైనా వర్షం పడితే ఏదైనా గాలి వస్తే చాలు అన్ని నిమ్మకాయలన్నీ కింద పడిపోతే అవన్నీ మేమే తీసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఇది మా మమ్మీ చిన్న మినీ గార్డెన్ అనమాట. ఇంకా ఇందులో అయితే తోటకూర, పాలకూర, పుదీనా ఇవన్నీ పెంచుతారు. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. అది గుడివాడ నుంచి మా మమ్మీ తీసుకొచ్చారు. ఇవైతే మందారం చెట్లు. ఇది ఒకటి పింక్ కలర్ మందారం అండ్ రెడ్ కలర్ మందారం. ఇక్కడైతే 2 రోజ్ ఫ్లవర్ చెట్లు ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి వైట్ కలర్ అండ్ ఒకటి ఎల్లో కలర్ అనమాట. నెక్స్ట్ చిన్న సందులాగా ఉంటుందండి. సో చూసారు కదా, అక్కడ ఇంకో కూలర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి అది అటువైపు ఉన్న బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇలా అనమాట. సో బయట అంతా మాకు ఇలా ఉంటుందండి. సో చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ మేము ఇక్కడే సందులో మంచం వేసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. సో మేము ఇక్కడ బయట వ్యూ చూడాలంటే ఇలా ఉంటుందండి. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట మాకు ఇంటి బయట. సో ఇంకా ఇలా చాలా చల్లగా గాలి వస్తుంది. ఇంకా క్లైమేట్ కూల్ అయినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చక్కగా పిల్లలందరూ మంచిగా అందరు బయటకు వచ్చి ఆడుకుంటారు. ఆ ఓపెన్ ప్లేస్లో అయితే క్రికెట్ కూడా ఆడతారనమాట పిల్లలందరూ. సో అలా వెదర్ ఎంత కూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోదామండి. సో ఇది వచ్చేసి హాల్ ఎంట్రన్స్ ఫస్ట్ది. సో హాల్ ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వ్యూ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే వ్యూ చూసేసేయండి. సో ఇలా ఉంటుందన్నమాట వ్యూ వచ్చేసి. మొత్తం మన ఈ హాల్లో నుంచే మన అన్ని రూమ్లకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. వంటగదికి, దేవుడి గదికి, 2 బెడ్రూమ్స్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ టైలర్ కాబట్టి ఇంకా మిషన్స్ ఉన్నాయన్నమాట. మా మమ్మీ ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకున్నారు పెళ్ళి కాక ముందుకే. సో ఇప్పుడు అది కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చారు అని చెప్పేసి స్కూల్ యూనిఫామ్స్ అనమాట. అన్నీ స్టిచెస్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఒకటి ఓర్లక్ మిషన్, ఒకటి నార్మల్ మిషన్. ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే డెక్ బాక్స్ మీషోలో ఆర్డర్ చేశారనమాట మా మమ్మీ. సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. అది కిటికీ ఓపెన్ చేస్తే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. సో కూలర్ అది చూసారు కదా. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఈ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ ఆల్రెడీ బయట నుంచి చూసారు కదా, ఇలా ఉంటుంది మొత్తం ఇటు సైడు. నెక్స్ట్ ఇంకా హాల్లోనే మాకు ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి. ఈ హాల్ని ఇక్కడ ఇలా సెట్ చేసామన్నమాట వంటగదికి అండ్ దేవుడి గదికి మధ్యలో. సో ఇంకా వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో బెడ్రూమ్ అది. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బెడ్, ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫోటో ఫ్రేమ్స్ చూద్దామండి. ఇక్కడ ఏంటంటే మేము మా తమ్ముడు ఫంక్షన్ అప్పుడు మేము ఇలా ఫ్యామిలీ ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించాము. బిఫోర్ అయితే మాకు ఏవి కూడా ఫొటోస్ ఇలా ఫ్రేమ్ కట్టించి లేవన్నమాట. సో ఇంకా అప్పుడు దిగేసి ఇంకా మా మమ్మీ మొత్తం 2 ఫొటోస్ ఫ్రేమ్ కట్టించారు. ఇక్కడైతే ఇంకా మా అక్కకి గిఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మా నిషికా పాపని ఉయ్యాల్లో వేసినప్పుడు అనమాట ఈ ఫొటోస్ ఇలా తీసి పెట్టారు. మావి కూడా ఇచ్చాము, మావి ఇంకా రాలేదనమాట. అవి వస్తే వాటిని కూడా ఇక్కడ తగిలిచ్చేస్తాము. ఇది వచ్చేసి మా అక్క బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. అన్ని ఫొటోస్ మిక్స్ చేసి ఒక ఫ్రేమ్ లాగా. ఇంకా ఇది వచ్చేసి మా అక్క 10th క్లాస్ బ్యాచ్ అనమాట. టీచర్స్ డే రోజు దిగారు ఫోటో. సో అది ఇక్కడ వాచ్లో టైం అయితే తప్పండి, దాంట్లో సెల్స్ అయితే అయిపోయినవి. ఇది వచ్చేసి దివాన్ కాట్. ఈ దివాన్ కాట్ ఏంటంటే మాకు ఇళ్ళకి అమ్మడానికి వస్తాయి కదా, అవన్నమాట. చాలా బాగుందండి అది. నేను హైదరాబాద్ గుడివాడలో తీసుకున్నాను, కానీ అది చాలా ఒక్క పర్సన్ మాత్రమే పండుకుంటారు. బట్ దీని మీద 2 మెంబర్స్ పడుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మా చిన్న టీవీ. సో మేము పుట్టినప్పటి నుంచి ఇదే టీవీ అనమాట.
టీవీ అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్చలేదు. నెక్స్ట్ ఈ ఉయ్యాల చూసారు కదా, ఇంకా మా కశ్వి పాప ఇక్కడ ఉన్నంతసేపు అయితే ఈ ఉయ్యాల ఇక్కడే ఉంటుంది. సో మేము ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉయ్యాల అనేది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇదైతే హాల్లో ఉందండి, ఇది మొత్తం హాల్ అనమాట. హాల్ ఇలా ఉంటుంది మాకు. సో నెక్స్ట్ ఇంకా ఇది దేవుడి గదిలో ఇంకా మా మమ్మీ ఇప్పుడు ఈరోజు పూజ చేశారు. ఇదైతే చిన్న అప్పుడు ఉన్న ప్రకారం, అప్పుడున్న డిజైన్స్ ప్రకారం అయితే మేమైతే ఇలా చిన్నగా దేవుడిది డిజైన్ చేయించుకొని ఒక రూమ్ లాగా ఇలా పెట్టేసామన్నమాట. సో ఇది వచ్చేసి దేవుడి గది. సో నాకైతే దేవుడి గది అనేది సపరేట్గా ఉండడమే చాలా ఇష్టం అండి. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ చేసేద్దాం. సో బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే కూలర్ దగ్గర నుంచి వద్దాం. సో కూలర్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, హాల్ అండ్ బెడ్రూమ్లో ఉంటుందని. సో ఇది వచ్చేసి ఇదనమాట. సో ఈ 2 బెడ్రూమ్స్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న 2 బెడ్రూమ్స్ ఏంటంటే చాలా వేడి అనేది ఉంటుంది అనమాట. సో ఎంత కూలర్ వేసినా కానీ ఆఫ్టర్నూన్ టైంలో అసలుకి ఉండలేము. సో ఇంకా పైన అయితే యూస్ చేయనివి కొన్ని అవన్నీ ఇలా పైన ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్లూ కలర్ది చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఏంటంటే దోమతెర. సో మా అక్క మా నిష్క పాప పుట్టినప్పుడు ఆర్డర్ పెట్టారనమాట. సో ఇప్పుడు అదే మేము కశ్విక్ కూడా యూస్ చేస్తున్నాము. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసరికి కొన్ని యూస్ చేయనివి, యూస్ చేసేవి అన్నీ అలా పెట్టేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బీరువా అనమాట. ఇది మా మమ్మీ కొనుక్కున్నారు పెళ్ళైన తర్వాత. సో ఇంకా అది గుర్తుగా ఇంకా అలానే ఉంచేసాము. ఇటు షెల్ఫ్స్లో అయితే డైలీ వేర్ వేసుకునే బట్టలు అనమాట అవన్నీ. సో ఇది వచ్చేసి కొత్త బీరువా. ఇది మా అక్క మ్యారేజ్ అప్పుడు మా మమ్మీ తీసుకున్నారనమాట. సో అది అందుకే మేము చేంజ్ చేయలేదు పాతది. సో అది గుర్తుగా అలా ఉండిపోవాలి, నేను కొనుక్కున్నా అని చెప్పేసి మా మమ్మీ అది అలానే ఉంచేశారు. అక్కడ షెల్ఫ్స్లో అయితే మా మమ్మీవి కొన్ని గ్రూప్ బుక్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ర్యాక్లో ఏంటంటే మా మమ్మీవి మిషన్ బట్టలు అండ్ మా కశ్వివి ఇంకా కొన్ని అలా వాడుకునేవి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ బాక్స్ ఏంటని చూస్తున్నారా? సో ఈ బాక్స్లో ఏంటంటే మా కశ్వి పాప బట్టలు ఉంటాయన్నమాట. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది నేను 6th 7th చదువుతున్నప్పుడు మా మమ్మీ కొన్నారనమాట. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ బుజ్జి ఫ్యాన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కశ్వి పాప కోసం వాళ్ళ అమ్మమ్మ కొనుక్కొచ్చారనమాట డిమార్ట్ నుంచి. కరెంట్ పోయినప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అది ఫ్యాన్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మా మమ్మీ చిన్నప్పటి ఫోటో, మా తాతయ్య అండ్ మా అమ్మమ్మ మధ్యలో మా మమ్మీ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది కూడా మా మమ్మీ ఎప్పుడో దిగి అది ఫ్రేమ్ కట్టించుకున్నారు అలాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బెడ్స్ అండి. ఈ బెడ్స్ ఏంటంటే మా అమ్మమ్మ మా అక్క పెళ్ళప్పుడు ఇవి గిఫ్ట్ చేశారనమాట. సో ఇంకా మా అక్క అయితే తీసుకెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఇలానే ఉండిపోయాయి. ఇదైతే ఫీడింగ్ పిల్లో. ఇది నేను ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేశానండి. సో ఇదైతే ఫీడింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం అయితే ఎప్పుడైనా కూర్చొని ఇచ్చినప్పుడు మనం ఇలా వంగిపోతాం కదా, సో అలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఇది ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే నేను కూర్చొని ఫీడింగ్ చేయడానికి అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. నెక్స్ట్ ఇంకా నేను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. పైన ఇక్కడ వీనూస్ వాటర్ హీటర్స్ అని ఉంది కదా, ఇదైతే నాకు స్టార్ మహిళ విన్నింగ్ ప్రైజ్ అండి. సో ఇది నేను ఎప్పుడు 2014 నాకు గుర్తులేదు, 2 times పార్టిసిపేట్ చేశాను. ఇది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన గిఫ్ట్ అనమాట అది నాకు. సో అది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటివరకు, 2014 నుంచి అది అలానే ఉందన్నమాట. సో ఇంకా ఇదైతే మా బుచ్చి వంటిల్లు లాగా వంటగది అనమాట. సో ఇంకా వంటగది అంటే అందరికీ తెలిసిందే కదండి, ఏముంటాయో మనం వాడుకునే గిన్నెలు, గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా వైట్ అండ్ బ్లాక్, ఇవైతే రీసెంట్గానే మేము తీసుకున్నాము. సో నేను నా సీమంతం అప్పుడు మా అక్క ఇక్కడికి వచ్చే ముందు పూణేలో ఆర్డర్ చేశారనమాట. సో అవి బాగున్నాయి, నువ్వు కూడా ఆర్డర్ పెట్టు, నేను వచ్చిన తర్వాత ఆర్గనైజ్ చేస్తా అని చెప్పేసి అంటే, సో మా అక్క వచ్చేలోపు అయితే నేను అవి ఆర్డర్ పెట్టాను. సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ సర్దేసింది అనమాట మా అక్క. ఇక్కడ వచ్చేసి ఇది రీసెంట్గానే తీసుకున్న స్టవ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా వంటగది, ఇంకా సామాన్లు అవన్నీ ఇంకా మా మమ్మీకి అందుకునేలాగా మా మమ్మీకి నచ్చినట్టు తను సర్దేసుకుంది అనమాట. ఇక్కడైతే ఇది డైలీ వేర్ వాడే సామాన్లు అనమాట అవి.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ బ్యాగ్ గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నారనమాట మా మదర్. సో ఫైనల్గా అయితే ఇలా మా మమ్మీకి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకుందండి. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి. సో ఇదైతే పాలకూర పప్పు నిన్నాము. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మా తాతయ్య ఉంటారనమాట ఈ రూమ్లో. సో ఇది అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి మా నాయనమ్మ. సో రీసెంట్గానే మా నాయనమ్మ చనిపోయారనమాట. సో ఇది వచ్చేసి తన ఫోటో. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం వాడని సామాన్లు అవన్నీ అలా పైన వేసేసాము. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ ఉంది కదండి, ఇది నా మ్యారేజ్కో మా అక్క మ్యారేజ్కో గిఫ్ట్ వచ్చిందనమాట. సో దీన్ని ఇలా ఇక్కడ ఈ రూమ్లో తగిలిచ్చేసాము. సో నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా మా మమ్మీ డ్వాక్రా గ్రూప్లో పనిచేస్తారు కదా. సో వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు ఏదైనా ఉమెన్స్ డే అలా వచ్చినప్పుడు ఇట్లా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి నా స్టార్ మహిళా విన్నింగ్ అనమాట అవార్డు. సో ఇంకా ఇంకొకటి కూడా నేను పార్టిసిపేట్ చేశాను, బట్ అది నా దగ్గర హైదరాబాద్లో ఉంది. ఇంకా ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ చూసారు కదా, ఇది వచ్చేసి మా చిన్నప్పుడు మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ అనమాట. ఇక్కడ నేను, మా తమ్ముళ్ళు అండ్ మా అక్క. సో మా మమ్మీ ఏంటంటే మా బర్త్డేస్ అప్పుడు చక్కగా 2 జల్లేసి పూలు పెట్టి అన్నీ పెట్టేవాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ అన్నీ పెట్టి మంచిగా పంపించేవారనమాట. ఇంకా ఇలా నీట్గా రెడీ చేసి స్కూల్కి పంపించేవాళ్ళు అనమాట. సో మా మమ్మీ అయితే చిన్నప్పుడు చాలా బాగా జడలు అయితే గట్టిగా వేసి మంచిగా ఆయిల్ పెట్టి పంపించేవాళ్ళు. సో ఇప్పుడు తిడుతూ ఉంటుందన్నమాట. సో నా చేతిలో ఉన్నంత వరకు మీ జుట్లు అన్నీ బాగుండేవి, ఇప్పుడైతే మీకు నచ్చినట్టు చేసేస్తున్నారు, జుట్టు అంతా పాడు చేసుకుంటున్నారు అని చెప్పేది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారు కదండి. సో కటింగ్ కోసం అని చెప్పేసి ఆ టేబుల్ అనేది రీసెంట్గానే కొన్నారు అది. ఇంకా అక్కడ షెల్ఫ్లో కూడా మా మమ్మీ మిషన్ క్లాత్సే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మా నాయనమ్మ చనిపోయిన తర్వాత అక్కడ సామాన్లన్నీ తీసుకొచ్చేసామన్నమాట. సో అవి ఇక్కడ కింద ఉండిపోయాయి. ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఇంతేనండి. ఇక్కడ చూపించాను కదా ఎంట్రన్స్ మీకు ఇందాక. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ నుంచి పక్కనే ఉన్న సందులోకి అనమాట ఈ ఎంట్రన్స్. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతేనండి. సో మా ఇల్లు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.